కాళేశ్వరాన్ని వాడుకలోకి తీసుకురావాలట. వానాకాలంలోపే బ్యారేజ్లకు యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేయాలి. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టు ఉన్నది. ఎప్పుడో 2023 నవంబర్ డిసెంబర్లో మేడిగడ్డ బ్యారేజ్లు కుంగిపోతే, అది కూడా 2-3 పిల్లలు 6వ నెంబర్ 7 పిల్లలు కుంగిపోతే ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా ఆపడం జరిగింది. 2.5 సంవత్సరాల తర్వాత ఏమంటుండు, కాళేశ్వరాన్ని వాడుకలోకి తీసుకురావాలని చెప్పి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు తెలివి వచ్చింది మనకి రేవంత్ రెడ్డికి. ఇప్పుడు తెలివి వచ్చిందానే రేవంత్ రెడ్డి. సో మేడిగడ్డ వద్దే బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సూచన. స్వయంగా వచ్చి పనులు పరిశీలిస్తానని వెల్లడి. పనుల్లో జాప్యం చేయకూడదని ఆదేశం. మంత్రి ఉత్తమ్తో కలిసి కాళేశ్వరంపై సమీక్ష అంటూ చూస్తున్నాం. కాళేశ్వరంలోని 3 బ్యారేజ్లకు రిపేర్లు చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు సీఎం రేవంత్ సూచించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని సీఎం స్పష్టించారు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఆ బ్యారేజ్లు ఎందుకు కుంగిపోయినాయి, ఆ బ్యారేజ్ల మరమ్మతులకు ఏం చేయాలి, దీనిపైన మనం స్టడీ చేసినారా? ఏమీ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కాళేశ్వరం 1,00,000 కోట్లతో కట్టిన దాన్ని ఈరోజు నిరుపయోగంగా పెట్టేసిండు, ఉపయోగం లేకుండా తయారు చేసేసిండు. ఇప్పుడు వచ్చి మళ్ళీ తీసుకురావాలి, వాడుకలు తీసుకురావాలని చెప్పేసి అంటున్నాను. అంటే డ్యూయల్ స్టాండర్డ్స్ ఇట్లా చూడండి. ఇప్పుడు అవునన్నా కాదన్నా అందులో అవినీతి జరిగింది, అది పనికి మళ్ళీ ప్రయత్నం అనుకుందాం. మరి దాన్ని సెట్ చేసి అక్కడ ఉన్నట్టు రైతులకు ఎంతో కొంత పారిస్తే అయిపోతుంది కదా, రైతులకు బెనిఫిట్ చేయాలి కదా. ఇప్పుడు కేసీఆర్కి ఎక్కడ పేరు వస్తుందో మళ్ళీ మరమ్మతులు చేస్తని చెప్పేసి కేసీఆర్ పక్కన పెట్టు, నువ్వు మోసం చేసేది రైతులని. మీరు కానీ కేసీఆర్ కానీ ప్రజలు కట్టిన ట్యాక్స్లతోటి దొబ్బి తింటూ ఈరోజు ప్రాజెక్టులు కడతా ఉన్నారు కదా. ఆ పనికిమాల ప్రాజెక్టులను కనీసం కొంతమంది రైతులను ఉపయోగించే ప్రయత్నం చేయాలి. అది కూడా చేయలేకపోతున్నానంటే ఎంత దుర్మార్గమో చూడండి. సో ఉత్తమ్ కుమార్తో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రిపేర్ల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారంటూ చూస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించినటువంటి ఏజెన్సీలన్నింటినీ అప్రమత్తం చేసి పనుల్లో వేగం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలన్నారు. నీటిపారుదల శాఖ, CWPRSS, బ్యారేజ్ నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టెన్సీతో టీం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పనిలో సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు ఉండేలా చూడాలన్నారు. మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లర్లే కాకుండా మొత్తం 1.6 కిలోమీటర్ల బ్యారేజ్ను అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఇంజనీర్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మేడిగడ్డ దగ్గర 500 బోర్ బావులు తవ్వాల్సి ఉందని, ఇందుకోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకు కావాల్సినటువంటి యంత్రాలను సమకూర్చుకోవాలని, వీలైనంత త్వరగా పని పూర్తి చేయాలన్నారు. మరమ్మతులకు సంబంధించి డిజైన్లు సిద్ధం చేయాలని, డిసెంబర్ వరకు చేయాల్సిన పనులపైన పూర్తి షెడ్యూల్ సిద్ధం చేయాలని సూచించారు. పనుల్లో జాప్యం జరగడానికి వీల్లేదని, ముఖ్యమంత్రి నిధుల విషయంలో ఇబ్బంది కలగనివ్వబోమని స్పష్టించారు. మేడిగడ్డ వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సూచించారు. పనులు ప్రారంభమయ్యాక తాను స్వయంగా వచ్చి పరిశీలిస్తానని చెప్పాడు. సో ఇది పరిస్థితి. ఏం లేదు, అంత ఉత్తమం వచ్చే తప్ప ఏముండదు. ఇలా అంతా పనికి మాలిన పనుల 2.5 సంవత్సరాలుగా ఏం బీకకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది పరిస్థితి.